హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. మహిళా సాధికారత పేరుతో మహిళా రిజర్వేషన్ నారీ శక్తి వందన్ అధినియం చాలా చక్కని పేరు పెట్టారు. మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా ఈ నిర్ణయాన్ని అభినందించాల్సిందే. కానీ ఈ నిర్ణయం వెనుక మహిళా సాధికారత పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యూహం వెనుక నిజంగానే మహిళా సాధికారిత ఉందా, లేదా ఇదొక రాజకీయ వ్యూహమా? ప్రతిపక్షాలను చెక్ పెట్టేందుకు, ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు, వారిని ఇరుకున పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పన్నిన వ్యూహమా అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు రావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. వాస్తవానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. ఇది మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయం. దీంతోపాటు 3 బిల్లులు ప్రవేశపెట్టింది. ఈ 3 బిల్లులో ఒకటి డీలిమిటేషన్ బిల్లు, రెండవది 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026, మూడవది కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2026. అంటే ఒకదానికి తొక్కొకటి ఇంటర్లింక్డ్ అనమాట. ఇక్కడ మహిళా సాధికారిత బిల్లును, అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో లింకప్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇదే అతిపెద్ద వ్యూహం, లేదా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక వ్యూహం. అంటే ఈ వ్యూహమే ఇప్పుడు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే అంశంలో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవానికి మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ ప్రవేశపెడుతున్నటువంటి బిల్లు వాస్తవానికి 2023లోనే ఇదే పార్లమెంట్లో ఆమోదం పొందింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవాళ కొత్తగా తీసుకొచ్చింది కాదు. 2023లోనే ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటులో అన్ని పక్షాలు, అంటే అధికార పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ ఓటేశారు, అందరూ మద్దతు తెలిపారు, ఆమోదం పొందింది. మరి ఆమోదం పొందిన తర్వాత వెంటనే ఎందుకు అమలు చేయలేకపోయింది ఎన్డీఏ ప్రభుత్వం? 2034 వరకు గడువు తీసుకుంది. 2034 నుంచి అమలు చేయాల్సినటువంటి బిల్లును 2023లోనే ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంది, ఆమోదం పొందింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కానీ, ఇప్పుడు ఈ బిల్లును ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ అన్ని పార్టీలు అప్పట్లో మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023లోనే ఆమోదం లభించింది. కానీ అప్పుడు ఆమోదం తెలిపినప్పుడు ప్రతిపక్షాలు అంటే ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయో అప్పుడు సపోర్ట్ చేసినటువంటి ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, సిపిఐ సిపిఎంలు కానీ, వామపక్షాలు కానీ, ఇవన్నీ క్లియర్గా ఒకే విషయాన్ని చెప్పాయి, వెంటనే అమలు చేయాలి, లేదా కనీసం 2029 నుంచి అమలు చేయాలని చెప్పి నిర్ణయించినటువంటి పరిస్థితి. 24 ఎన్నికల్లో, అంటే ఇది 23లో ఈ బిల్లు వచ్చింది, 24 ఎన్నికల్లోనే దీన్ని అమలు చేయాలి అని చెప్పి విపక్షాలు పట్టుబడితే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ, అప్పుడు కూడా ఇదే అధికార పార్టీ ఉంది. అధికార పార్టీ ఏముంది, లేదు ఇప్పుడే అమలు చేయడం కుదరదు, 2034లోనే అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మరి ఏమి జరిగిందో, ఇప్పుడు దీన్ని ప్రీపోన్ చేయాలి, 2029 నుంచే అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది. సో అంతా అది కూడా ఓకే, 2029లో నుంచే అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం మంచి పరిణామమే, కాదనడం లేదు. కానీ మరి అటువంటప్పుడు ఈ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో ఎందుకు లింకప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే 2023లో ఆమోదం పొందిన బిల్లును వెంటనే అమలు చేయకుండా 2034లో అమలు చేయాలని చెప్పి అప్పట్లో నిర్ణయించారు. విపక్షాలు 2024 నుంచి అమలు చేయాలని చెప్పి పట్టుబడినా విపక్షాల మాటను పట్టించుకోలేదు. 2034 నుంచి అమలు చేస్తామన్నారు. ఇప్పుడు తిరిగి 2029 నుంచి అమలు చేయాలనే కొత్త నిర్ణయం తీసుకొని దీన్ని ప్రీపోన్ చేసే దిశగా మరోసారి ఈ బిల్లును ప్రవేశపెడుతూ దీనికి లింకప్గా డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. అంటే ఇక్కడ డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్షాలు చాలా వరకు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ వ్యతిరేకత పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారమైన దీన్ని పరిగణలో తీసుకుంటామంటుంది, లేదా ఇప్పుడు కొత్తగా సెన్సస్ ప్రారంభమైంది దీని ప్రకారమైన, ఒకవేళ దీని ప్రకారమైనా లేదా 2011 దామాషా ప్రకారం వీటిని పరిగణలో తీసుకున్నా సరే జనాభా నియంత్రణని
నిక్కచ్చిగా 100% అమలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. అంటే ఉత్తరాదితో కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు ఏవైతే దక్షిణాదిలో పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా పెరుగుతాయి, నో డౌట్. కానీ ద రేషియో ఎంత పెరుగుతుందనేది ఇక్కడ మనం క్లియర్గా ఆలోచించుకోవాలి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ లెక్కన ఏ రేషియోలో లోక్సభ స్థానాలు పెరగనున్నాయో ఆ రేషియోలో ఇక్కడ పెరగవు. ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా పాటించినటువంటి పరిస్థితి గత 30-40 ఏళ్ళుగా కనిపిస్తోంది. ఉత్తరాదిలో అలా లేదు. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభా తీసుకుంటేనే 24 కోట్లు దాటేసింది. ఒక్క ఉత్తరప్రదేశ్ జనాభా టోటలే ఇక్కడ దక్షిణాదిలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల జనాభాతో దాదాపుగా ఈక్వల్గా ఉంది అంటే అతిశయోక్తి కానే కాదు. మరి అటువంటిప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ఇక్కడ అన్యాయం జరుగుతుందనే వాదన ఖచ్చితంగా ఉంది. సో అందుకే ఇక్కడ లింకప్ పెట్టింది. డీలిమిటేషన్ను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది డీలిమిటేషన్. మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్ బిల్లుపై చిత్తశుద్ధి లేదు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ కోసం డీలిమిటేషన్ బిల్లుతో లింక్ పెట్టింది. ఒకవేళ ఎవరైనా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఆగిపోతుంది. అంటే మహిళలకు వ్యతిరేకం చెప్పి ఒక ముద్ర వేయవచ్చు. ఇది చాలా క్లియర్ కట్గా ఒక వ్యూహం ప్రకారం నడుస్తున్నటువంటి వ్యవహారం. దీనిపై ఇవాళ పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున రభస జరిగింది. విపక్షాలు పెద్ద ఎత్తున దీని ఆందోళన వ్యక్తపరుస్తూ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మహిళా రిజర్వేషన్ బిల్లును మేము ఆ రోజే సపోర్ట్ చేశాం కదా, ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్తో ఎందుకు లింక్ చేస్తున్నారని చెప్పి పదే పదే ప్రతిపక్ష నాయకుడు సంధించినటువంటి ప్రశ్న. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్ బిల్లుపై చిత్తశుద్ధి ఏ మేరకు ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. మహిళా సాధికారత కోసం కాదు, కేవలం ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు ఒక రాజకీయ వ్యూహంగానే దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది అనే వాదన ఏదైతే వినిపిస్తుందో ఇవాళ జరిగినటువంటి పరిణామాలు కానీ గతంలో జరిగినటువంటి పరిణామాలు కానీ దీనికి తార్కాణంగా నిలుస్తున్నాయి. 2029లో అమలు చేయాలని చెప్పి ప్రీపోన్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం వెనుక అదే పరిస్థితి ఉంటే 2023లో ఈ బిల్లు మొదట ఆమోదం పొందినప్పుడు 2024 ఎన్నికల్లో ఎందుకు అమలు చేయలేకపోయారు? ఎందుకు 2034 వరకు దీన్ని వాయిదా వేసిన పరిస్థితి? ఇప్పుడు సడన్గా మళ్ళీ తిరిగి ప్రీపోన్ చేస్తూ 2029 నాటికి అమలు చేయాలని చెప్పి ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం, హడావిడిగా 2 రోజుల ముందు నోటీసులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పరిచి దీన్ని ప్రవేశపెట్టడం చూస్తుంటే లబ్ధి పొందడానికి ఎవరి ప్రయోజనాలని కాపాడడానికి తీసుకున్న నిర్ణయమో క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మహిళలకు మహిళలకు కల్పించాల్సినటువంటి రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు. కానీ కేవలం డీలిమిటేషన్ బిల్లును ఆమోదం తీసుకోవడానికి మహిళల రిజర్వేషన్ బిల్లుతో దీన్ని లింకప్ చేశారు. నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపైనే చిత్తశుద్ధి ఉంటే మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయంపైనే కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిలబడి ఉంటే ఖచ్చితంగా 2023లో ఆమోదం పొందినప్పుడే 2024 నుంచి అమలు చేసి ఉండేది. లేదా 2029లో అమలు చేయాలని చెప్పి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుతో దీన్ని లింక్ చేయకుండా ఒక సింగిల్ బిల్లుగా దీన్ని ప్రవేశపెట్టి ఉండేది. ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎవరో దీన్ని అభ్యంతరం చెప్పేవారు కాదు. ఎందుకంటే ప్రతిపక్షాలని ఇదే బిల్లును 2023లోనే గ్రీన్ సిగ్నల్ మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బిల్లుపై పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు దీనిపై ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాతే ఈ బిల్లులో కావాల్సినటువంటి 2/3 మెజార్టీ లభిస్తుందా లేదా అనేది ఒక క్లియర్ కట్ అంచనా వస్తుంది. సో అంతవరకు ఒక సస్పెన్స్ మాత్రం నెలకొంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక మహిళల సాధికారత కోసం కాదు, ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకు తీసుకున్న నిర్ణయంగా పెద్ద ఎత్తున ఒక చర్చ, ఒక వాదన, ఒక ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి.